కోరుకుంటున్నాను. మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాసరి 3 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామని, దీనికి దాసరి స్పందిస్తున్నారన్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్ ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ కూడా చేయబోతున్నామని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమాచారాన్ని తెలియజేస్తామంటున్నారు డాక్టర్లు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డుల్లోకెక్కారు. రప్చర్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ యూసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. కాదంటే ఈ యొక్క అన్నవాహికలో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ప్లోరల్ క్యావిటీలో అంటే ఉన్నదానివల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇంతకు మించి ఏం అడగండి నన్ను. అందరూ డాక్టర్ని బయటకు దోసుకుని ఎలా రానయ్య, డాక్టర్ గారు ఉన్నారు కదా ఇక్కడ. మా గురువు గారి అన్నయ్య ఇక్కడే ఉన్నారు. ప్రభు కూడా ఇక్కడే ఉన్నాడు. తప్పకుండా కోలుకుంటాడు. బాబా దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పింది వేయండి దయచేసి. మీరందరూ ఆయనకు, నాకు, మా కుటుంబానికి కావాల్సిన వాళ్ళు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుని ప్రార్థించండి. సినిమా పరిశ్రమకు ఒక గొప్ప వ్యక్తి. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాను. దాసరికి చెస్ట్ ఆపరేషన్ పూర్తయిందని డాక్టర్లు తెలుపుతున్నారు. ఇన్ఫెక్షన్ ను తొలగించామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అన్నవాహికలో స్టెంట్ అమర్చారని, లంగ్స్ కి వెంటిలేటర్ పెట్టారని, కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేస్తున్నామని కిమ్స్ డాక్టర్లు తెలుపుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాసరిని 3 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామని, దీనికి దాసరి స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ కూడా చేశామని తాజాగా హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం దాసరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని, అన్నవాహికలో స్టెంట్ అమర్చారని, లంగ్స్ కి వెంటిలేటర్ పెట్టామని, కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేస్తున్నామని కిమ్స్ డాక్టర్లు చెప్పారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు చెప్పారు అల్లు అరవింద్.